ఉండే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సతీమణి అదేవిధంగా తల్లితో కలిసి వచ్చి కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మీరైతే ఓట్ చేశారు, బట్ చాలా మంది సెలబ్రిటీస్ ఇంకా ఓట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇంకా దే డిడ్ంట్ టర్న్ అప్. వాళ్ళందరికీ ఎవరి గురించి పర్సనల్గా నేను చెప్పను కానివ్వండి, బట్ ఐ థింక్ దట్ బీయింగ్ ఇండియన్స్ మనకి ఇచ్చిన హక్కు. ఓటు వేయకుంటే నేషన్ టు ఫ్లరిష్. And I think అందరూ voters, you should be a part of that question. Be a part of future of this wonderful nation. I think that everyone should feel personal about it. అందరూ ఒక బాధ్యతగా ఫీల్ అవ్వాలి. అందరూ బాధ్యతగా ఫీల్ అవుతారు, బాధ్యత తీసుకుంటారు. ఇంకా టైం ఉంది, 5 వరకు మనకి టైం ఉంది. సో కమ్ vote and feel proud. Now that you have cast your vote, you have a right to actually demand for something. Yes. ఇక్కడ ఏం డెవలప్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారు? Hyderabad is a fantastic place అంటే let's not even talk about only Hyderabad, but generalize cheste nation has to flourish. So I think and Hyderabad is a part of this amazing nation, and Hyderabad has got a lot to offer. Put pedigindi ikkade kabatti I've seen Hyderabad is very personal. More than this, I think the nation has to flourish. So please, randi andaru mee vote ni cast cheyandi and be a responsible citizen. Thank you andi. Proud ga anipinche oka movement adi. So danni definitely ga andaru you have to make use of your vote and be a part of this flourishing this wonderful nation. అనేది మనకి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నేషన్ ఫ్లరిష్ చేయడానికి అందరూ దోహదపడాలని నా కోరిక. అంటే నేను బేసిక్గా ఎవరికి ఇక్కడ ఐఎమ్ నాట్ హియర్ టు కమెంట్ ఆర్ ఎవరికి కానీ, బట్ నేను చెప్పేది ఒకటేనండి, ఫీల్ రెస్పాన్సిబుల్. మనకి ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్ అండి. అవునండి, ఎందుకంటే ప్రశ్నిస్తేనే నేషన్ ఫ్లరిష్ అవుతుందని నాకు గట్టి నమ్మకం. అన్ని ప్రశ్నల్ని ఒక దగ్గర పెట్టుకుని వాటిని ఆన్సర్ చేసుకుంటూ వెళ్తేనే ద నేషన్ విల్ ఫ్లరిష్ అనేది నాకు గట్టి నమ్మకం. సో ఓటు వేస్తేనే ప్రశ్నించే హక్కు వస్తుంది అనేది నా నమ్మకం. మీరు కూడా ప్రచారం చేయడంలో సంగతులన్నీ మీకు తెలుసు. అప్పుడు మీరు ఆల్రెడీ ప్రచారం చేశారు. ఇప్పుడు ఉన్న కండిషన్స్ ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ప్రత్యేకంగా ఎలా జరిగిందంట? ఐ థింక్ చాలా అందరికీ అంటే ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ గురించి నాకు తెలియదు కానివ్వండి, బట్ ఐ పర్సనలీ థింక్ దట్ పోయిన దానికంటే ఈసారి కొంచెం పెరిగింది అని, జనాల్లో అవగాహన పెరిగిందని నా ఫీలింగ్ అండి. సార్, మీకు హైదరాబాద్ నుంచి ఒక అటాచ్మెంట్ ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్కి ఏం కావాలని ఐ రియలీ డోంట్ థింక్ ఐఎమ్ ది ఓన్లీ పర్సన్ హూ కెన్ టాక్ అబౌట్ ఇట్. హైదరాబాద్లో చాలా మంది సిటిజన్స్ ఉన్నారు. అందరూ కలిసి క్యూములేటివ్గా ఏమనుకుంటారో అదే ముందుకు జరగాలి. క్లీన్ అండ్ గ్రీన్. Hyderabad has been known for a clean and green city. I wish Hyderabad will always remain a clean and green city. Indian గా అండి. ఇండియన్ అండి. అందరికీ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఓటు వేస్తేనే అందరికీ ప్రశ్నించే హక్కు ఉంది. ఇది మనకి రాజ్యాంగం మనకి బై బర్త్ మనకి ఇచ్చినటువంటి ఒక హక్కు. ఒక భారతీయుడిగా
అందరూ వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని మనసారా మీ అందరిని వేడుకుంటున్నాను. ఇగో బాబు మీరు ఆన్ అయిందా కనెక్ట్ చేసావు కదా వెళ్ళిపో